హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, పూజా మందిరం మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. వీలున్నప్పుడల్లా చాట్ పీస్తో పెట్టుకోవడము, అలాగే బియ్యం పిండితో పెట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటాను. ఎలా వీలు కుదిరితే అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే చెప్పటం మర్చిపోయానండి ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే చాలా వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ పూజా మందిరాన్ని మొత్తం కూడా క్లీన్ చేసుకొని ముగ్గుతో అయితే పెట్టుకున్నాను కదా. ముగ్గు అయితే ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. బ్రాస్ ఐటము, సిల్వర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని పటాలకి గంధం బొట్లు అయితే పెట్టుకోవాలి కదా, అదే మీతో ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. గంధంని ఇలా గంధం వచ్చిన క్యాప్లోనే ఇలా చేసుకుంటానండి, కలుపుతాను. అలాగే ఇందులో పచ్చకర్పూరం కలిపి బొట్లు పెట్టామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చెప్పటం మర్చిపోయాను, పూజా గదిని కూడా క్లీన్ చేసుకునేటప్పుడు పచ్చకర్పూరం వేసి క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. భలే ఉంటుంది స్మెల్ అయితే, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ పచ్చకర్పూరము బాగా మెత్తగా నలిపి అయితే వేసుకోండి. ఇలా నేను బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నానండి. చిన్న బాక్స్లో పచ్చకర్పూరము ఏదైనా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు కానీ ఇలా వాడుకోవడం చాలా మంచిది అనమాట. పచ్చకర్పూరం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇక్కడ నేను పటాలు తుడిచిన తర్వాత ఇలా గంధం అయితే ఇందులో వేసుకొని పచ్చకర్పూరాన్ని వేసి కలుపుకుంటున్నాను. పచ్చకర్పూరము వాటర్లో ఉన్నా కూడా కరగలేదండి. నేను నలిపి ఎలా వేసానో సేమ్ అలాగే ఉందన్నమాట. ఇంకా నేను గంధం బొట్లు పెడుతున్నప్పుడల్లా కొద్దిగా నలిపి పెడుతున్నాను. చాలా మంచిగా కలుపుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ముందుగా ఇక్కడ వెట్ క్లాత్తో బాగా క్లీన్ చేసుకున్నాను పటాలని. తర్వాత టిష్యూతో అయితే తుడుస్తున్నానండి. ఏదైనా వాటర్ మరకలు అలా ఉన్నా పోతాయి అని చెప్పేసి ఎప్పుడైనా అలా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పూజా మందిరం గురించి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీతో ముందు అయితే షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చూసేయచ్చు. ఇక్కడ చెప్పాను కదా, గంధము ఇలా గంధంలో జవ్వాది పొడి కానీ లేదు అంటే పచ్చకర్పూరం కానీ వేసి కలుపుకొని పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. పటాలను క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసి క్లాత్ను ఎక్కువ వాటర్లో ముంచేసి అలాగే తుడచకండి. పటాలలోకి వాటర్ అయితే పోతాయండి. వాటర్ని అంతా పిండేసి తర్వాత తుడిచారంటే వెట్ క్లాత్తో చాలా మంచిగా ఉంటాయి. పటాలు కూడా ఫ్రేమ్ అవే పాడవ్వవు అనమాట. తుడిచిన తర్వాత ఇలా టిష్యూతో కూడా తుడచండి. చూసారు కదా, నేను తుడిచిన తర్వాత ఈ టిష్యూతో తుడిస్తే ఏ విధంగా వచ్చిందో మరలా. అందుకని చెప్పేసి టిష్యూతో ఖచ్చితంగా తుడచండి. తుడిచిన తర్వాత ఇంకా గంధం పొట్లు అయితే పెట్టుకుంటున్నాను. గంధంలో చెప్పాను కదా, జవ్వాదు వేసిన చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ పటము ఏంటి అని చూస్తున్నారా, రెడ్డమ్మ తల్లండి. మాకు చాలా ఇష్టము అమ్మవారు. ఎందుకు అంటే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతానం అయితే కలుగుతుందండి. మన ఛానల్లో వీడియో కూడా చేశాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా. మా అమ్మకి నేను 10 ఇయర్స్ తర్వాత అయితే పుట్టానండి. అది కూడా ఈ అమ్మవారి దయ వల్లే పుట్టాను. అందుకే నా పేరు రెడ్డి ప్రసన్న అని ఉంటుంది. పిల్లలకు కూడా నేను రెడ్డి దీపక్, రెడ్డి రిషిత ఇలా పెట్టానండి. మంచిది. పిల్లలు లేని వారికి నిజంగా మా అమ్మకి నేను 10 సంవత్సరాలకి ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్టానంటేనే తెలుస్తుంది కదా ఎంత పుణ్యమైన, అంటే ఎంత సత్యమైన దేవతో. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందండి. ఇది నేను గ్యారెంటీ ఇవ్వగలను, నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడైతే గంధపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను పటాలన్నిటికీ కూడా. చాలామంది కూడా అండి, పిల్లలు లేని వారికి చాలామంది కూడా సంతానం కలిగింది. అది నేను నా కళ్ళారా చూశాను కూడా. మా ఇంటి దగ్గర కూడా వేరే వాళ్ళకు కూడా సంతానం లేదని చెప్పేసి అలా వెళ్ళి మొక్కుకున్నారండి. మొక్కుకొని ముడుపు అయితే కట్టాలి. కట్టిన తర్వాత ముందుగా అయితే వాళ్ళు ఒక పసురు ఇస్తారనమాట. 3 ఆదివారాలు కానీ 5 ఆదివారాలు కానీ ఇలా 3 ఆదివారాలు అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. పసురు అయితే 3 వారాలు కూడా తాగాలి. అలా తాగిన తర్వాత
అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి కోనేట్లో మునిగి ముక్కుకొని తర్వాత ముడుపు అయితే కట్టాలి. ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా పిల్లల సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అండి, నిజంగా చెప్తున్నాను కదా. పిల్లలు లేక చాలామంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి పిల్లలు లేరు అనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నాకు యూజ్ అవుతుంది అని చెప్పట్లేదండి, నేను చెప్పిన తర్వాత తెలుసుకొని వెళ్ళిన వారికి మంచి జరిగితే నాకు అంతే చాలు, ఇంకేం అవసరం లేదండి. చెప్తున్నాను కదా, నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పట్లేదు నేను. చాలా బాగుంటుందండి నిజంగా, జీవితం కూడా చాలా బాగుంటుంది. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలానే ఉన్నారండి. అలాగే ముసలి వాళ్ళు కూడా అండి, నా కళ్ళతో నేను చూశానమాట. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ముసలావిడండి పంజాబీ డ్రెస్ వేసుకొని మొక్కుకొని ముడుపు కట్టడం చూశానమాట. ఆవిడకి తర్వాత పిల్లలు అయితే పుట్టారంటండి, అది నేను కనుక్కున్నాను కూడా. నిజంగా చెప్తున్నాను కదా, చాలా మంచి జరుగుతుంది. పిల్లలు లేరు అని బాధపడే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను. తర్వాత ఇక్కడ గంధపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను కదా. పెట్టుకున్న తర్వాత పూజా సామాగ్రి మొత్తం కూడా మళ్ళీ టిష్యూతో అయితే తుడుచుకున్నానండి. తుడుచుకొని అన్నీ కూడా గంధపు బొట్లు అయితే పెట్టుకున్నాను. మన ఛానల్లో 3 వీడియోస్ 2 వీడియోస్ చేశాను, ఒకసారి అవి కూడా చూడండి. లింక్స్ అయితే కిందనే ఇస్తానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో నిత్య పూజ గురించి కానీ, లేదు అంటే యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు, అలాగే నా గురించి కొన్ని విషయాలు అన్నీ కూడా వీడియోస్ చేస్తున్నానండి. చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూశారు కదా, వెంకటేశ్వర స్వామికి బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. మన ఛానల్ నిజంగా వీడియోస్ నచ్చాయి అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎప్పుడైనా సరే దీపపు కుందులకి 3 బొట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. గంధపు బొట్లు ఖచ్చితంగా దీపపు కుందులకి 3 బొట్లు పెట్టుకొని దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందులో ముందుగా నూనె వేసి తర్వాత ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఒత్తులు రెడీమేడ్ ఉన్నాయి కదా, తొందరగా అయిపోతుంది పూజ అని చెప్పేసి రెడీమేడ్ అస్సలు వాడకండి. నేను కూడా ఒకప్పుడు వాడానండి, ఇప్పుడైతే అలా చేయట్లేదు. నేను ఊరి నుంచి అయితే దూది తెచ్చుకున్నానండి, తెచ్చుకొని దాంతోనే దీపారాధన అయితే చేస్తున్నాను. అవి మెడికల్ షాప్లో మనకి కాటన్ దొరుకుతుంది కదా, దానితో తయారు చేసినవండి ఆ విక్స్ అయితే. అవైతే అస్సలు యూజ్ చేయకండి. దూదితో చేసుకొని మన చేతులారా మనం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది చెప్తున్నాను. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మనకి ఆయిల్ కూడా, మనము దీపానికి వాడే ఆయిల్ కూడా మంచి స్మెల్, మన ఇంట్లో మంచి స్మెల్ రావాలి అంటే ఆయిల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరము అలాగే జవ్వాదు పొడి వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. దీపారాధన చేసే ముందర మిక్స్ చేసి ఆయిల్ని తర్వాత కుందుల్లో వేసి దీపారాధన వెలిగించండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది, చెప్తున్నాను కదా, పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయండి. దీపాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందులు కానీ, లేదు అంటే మనకి వెండివి దొరుకుతాయి కదా, వెండి కుందులు కానీ, లేదు అండి అంత స్తోమత కూడా లేదు అనుకున్నప్పుడు మట్టి ప్రమదులైన దీపారాధన చేయండి. అంతేకాని స్టీల్ కుందులలో దీపారాధన అస్సలు చేయకూడదండి, చెప్తున్నాను కదా. మట్టి దీపంలో దీపారాధన చేసినా సరిపోతుందండి. మనకు ఉన్న స్తోమతలోనే దీపారాధన చేసుకొని మంచి మనసు భక్తి ఉండాలండి. ముందు చెప్తున్నాను కదా, మనకి మంచి ఫలితం ఉండాలి అంటే ఫలితం ఉండాలి అని పూజ చేయకండి. ఆ దేవుణ్ణి తలుచుకుంటూ పూజ చేసుకొని ప్రశాంతంగా ఉండాలి అని కోరుకోండి, అంతే చాలు. ఇంకా ఈ విధంగా అయితే పటాలకి అన్నిటికీ కూడా గంధపు బొట్లు అయితే పెట్టాను, చూస్తున్నారు కదా. నేను ఎక్కువ పటాలు వెళ్ళిన చోటుకల్లా పోయేసి ఎక్కువ పటాలు అయితే అస్సలు తెచ్చుకోకండి. ఉన్న వాటిలోనే ఎక్కువగా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఇంట్లో ఉండాలి, వినాయకుడు మన పూజకి ముఖ్యంగా వినాయకుడు అయితే ఉండాలి కదా, వినాయకుడిని పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, ఇలా ఇంకా మీ ఇష్టదైవం ఏదన్నా ఉంటే అలా పెట్టుకోండి.
అంతే మించి అంతకు మించి ఇంకెక్కువ తెచ్చుకోవద్దండి. పార్వతి పరమేశ్వరుడు ఫోటో కూడా ఆ ఫోటో తెచ్చుకున్న ఇలా కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోలు మాత్రమే తెచ్చుకోండి. సింగిల్గా ఉన్నవి అస్సలు తెచ్చుకోవద్దండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకొని ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్.